100కి 90 ప్రైవేట్ ఆఫీసుల్లో అటెండెన్స్ కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్సే ఉంటాయి. మిషన్కి ఫేస్ చూపిస్తే అయిపోయా హాజరు పడ్డవని అటెండెన్స్ తీసుకున్నా ఇక ఓ అని చెప్తుంది. ఖచ్చితంగా 8 గంటలు పని చేస్తేనే రోజంతా పని చేసినామని హాజరు తీసుకుంటుంది. 8 గంటలకు ఒక్క సెకండ్ తక్కువన్నా 8 గంటలు పని చేయలేదనే చూపిస్తుంది సిస్టము. కానీ ప్రైవేట్ వాళ్ళని పని చేయమన్నట్టు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటోళ్ళను చేయమంటే ఎట్లనో వాళ్ళకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ పెడితే ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. పొద్దుగాల ఆఫీస్ అయితే బగటాలకు వస్తారు, 4 గొట్ట ముందే వెళ్ళిపోతారని వాళ్ళని శంకించినట్టు కాదా? మొన్న నడుమ మంత్రులు వాళ్ళ శాఖల్లో పనిచేసే ఆఫీసులలో పోయి చూస్తే 12 కొట్టినా ఒక్కరు రాలే ఆఫీస్కు. అరే నా కొరకు టైంకు రావాలని తెలియదా, ఎట్లా పడితే అట్లా వచ్చిపోయేందుకు ఇది ఏందాయా అనుకుంటా మంత్రులు గర్వమైన సంగతి చూపించినాం కదా. అగో దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలిసింది సచివాలయం సిబ్బందులకు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ పెట్టింది సర్కారు. కాంట్రాక్టు రెగ్యులర్ ఉద్యోగులు అందరికి ఇప్పటి సందిగా ఆఫీస్కి వచ్చిరంటే చాలు ఫేస్ చూపిస్తేనే హాజరు పడుతుంది, లేదంటే నాగబడ్డటే. 8 గంటల టైం మెయింటైన్ చేయవలసిందే అని స్ట్రిక్ట్ ఆర్డర్ వేసింది సిఎస్ శాంతకుమారి మేడం. ఫేషియల్ దెబ్బకు అందరూ ఏళ్ల పొద్దుగాలనే ఆఫీసులకు వచ్చి సీట్లలో ఆశీనులై కనిపించిర్రు. రిజిస్టర్ల సంతకాలు పెట్టిపోయేది ఉంటే ఎంత సుఖం ఉండేది ఏం కదా. ఇవన్నీ పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నదో ఏందో సర్కార్ అని పాపం కొంతమంది ఎంప్లాయీస్ చాలా ఫీల్ అయిపోయారట. మరి కారా సర్కారు ఉద్యోగులను టైంకు రమ్మంటే మహాపాపం అవుతుందా కాదా చెప్పురి.